యెషయా గ్రంథము 56వ అధ్యాయం. ఏడవ చదువుకుంటాం. ఇలా చర్చిపేటలో ప్రార్థనా మందిరికి స్తోత్రం. దాన్ని ఇప్పుడు ప్రయాసపడిన ప్రయాసం దాన్ని ఎంతమంది సమర్పించుకోరు, ఎంతమంది క్రయం చెల్లించుకోరు, ఎంతమంది శ్రమదానం చేసుకోరు, అందరిని బట్టి మేము స్తుతించి కనపరిచి దీని ఆడి కీర్తిస్తున్నాం తండ్రి. అంతేకాకుండా కూడా తండ్రి వాళ్ళకి అందిన సహాయం చేశారుకుంటాం. చదువుకుంటాం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తున్నాం. నా వెలుగుడిన వారిని మంచు దహములు నా అంగీకారం నా మందిరం సమస్త జనులకు ప్రార్థన నా ప్రార్థన మందిరం నా వెలుగుడి నా మందిరం నా సంఘము నా శరీరము నా బిడ్డలు నా సొత్తు నా స్వకీయ సాంపాద్యము గమనించమంటే వ్యక్తిగతంగా సొంతంగా మాట్లాడుతున్నాడు. కనుక ఒక జనాన్ని నన్ను కోరుతూ వచ్చాడు. అర్థమైంది? అర్థమైతే ఒక జనాన్ని వాళ్ళని కోరుతూ అంటాడు, నా మందిరము నా బిడ్డలు నా సొత్తు నా జనాంగము నా స్వకీయ సాంపాద్యము నేనే కూర్చున్న వాళ్ళు నేను నాదే అంటాడు. కనుక ఏం కనబడుతున్నాడు ఆయన? అక్కడి నుంచి నేను కొన్న వెళ్ళలేని అమూల్యమైన నృత్యము దాచున్నటువంటి పొలం ఉన్నటువంటి నా యొక్క సంపద నా ఆస్తి ఇది మనం మాట్లాడుతున్నాడు. కనుక నా సొగదుగా మాట్లాడుతుంటాడు. అది సంఘం, అదే ఆయన మందిరం, అది సంఘం. కనుక నా బిడ్డలు నా సొత్తు అని చూపించానండి. సంఘం అంటే గ్రీకు భాషలో ఎక్లీషియా అంటాడు. ఎక్లీషియా అంటే ప్రత్యేకించబడింది, సపరేటెడ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ సేల్, ఆయన కొరకే సపరేట్. కానీ ఇప్పుడు మాకు తీసుకొచ్చింది దేనికంటే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకొని తీసుకొచ్చాను. నా బిడ్డలు ఉండడికాయ, నా జనగా ఉండడికాయ. ఎందుకు మేము ఎంతో సంచరించాలి, మీకు తండ్రి కూడా దేవుడిగా ఉండాలి. రండి. 26వ అధ్యాయం లేవ్యకాండము 26వ అధ్యాయం లేవ్యకాండము 11-12 చదువుకుంటాం. నా మందిరం మీ మధ్య వచ్చేదను, నేను నా మనసు అసేపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడు ఎందును, మీరు నా పడ్డాడు. వారి మధ్య దేవవాదం చేసిన తొలిచూరులందరినీ ఐగుప్తులు బాధపడుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులని పనిలేక దినోత్సవంతో బయలుదేర్చింది. వాళ్ళేమో తొలిచూరు పశువులు తొలిచూరు కుమారులు వాళ్ళు బాధపెడుతూ ఉంటుండగా, దుఃఖంతో వాళ్ళు ఉంటుండగా వీళ్ళు దినోత్సవం బయటకు వస్తున్నారు. అయితే పీడవాడు వాడు పోండ్రా తండ్రి పీడవాడు. అర్థమైంది? కనుక వీళ్ళింట్లో సంతోషము, వాళ్ళింట్లో దుఃఖము, వీళ్ళింట్లో జీవము, వాళ్ళింట్లో మరణము, వీళ్ళింట్లో వెలుగు, వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. కనుక ఆరాధిస్తూ వచ్చారు. ఇంకా ఏరిక వచ్చామంటే మీ మధ్యలో నేను తేడా వేసుకోవాలి, మీ మధ్యలో నేను సంచరించాలి, మీకు దేవుడిగానే ఉండాలా, మీకు తండ్రిగానే ఉండాలా అని చెప్పి వాళ్ళు బయట తీసుకొచ్చాడు. రండి. ఇప్పుడు కొత్త నిబంధన మనం చూస్తే ఉంటాడు 2 కొరింథీ 6వ అధ్యాయం. 2 కొరింథీ 6వ అధ్యాయం
అధ్యాయం 14 నుంచి 18 వరకు కలిసి చదువుకుంటా. 14-18 వరకు. మీరు అవిశ్వాసంతో తోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాధించదు, వెలుగు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుని బియ్యంతో ఏమి సంబంధం, అవిశ్వాసంతో విశ్వాసం పాలికండి. దేవుని ఆలయం విగ్రహంతో ఏం పొందుగా, మనం జీవులు దేవుని ఆలయమే ఉన్నాం, అందుకు దేవుడిని అవసరించున్నాడు. నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుని ఉండును, వారు నా ప్రజలందరూ కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపచుల దాన్ని ముట్టబడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను చేర్చుకున్నాను, మీకు తండ్రి ఎందును, మీరు నా కుమార్తెలేదని సర్వశక్తిగా ప్రభు చెబుతున్నాడు. అది శక్తి కనుక ఇప్పుడు మనం ప్రత్యేకించి తీసుకొచ్చాడు. అక్కడ గొర్రెపిల్ల రక్తంలో విమోచించాడు. ఇప్పుడు గొర్రెపిల్లటువంటి మన పస్కా పశువు వధించబడును. మొదటి 5వ అధ్యాయం విడిగా వస్తాం. మొదటి 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్తమ దౌడికి ఆ బాధని పులిపిండి తీసి పారవేడి. ఇంతేగాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడును. క్రీస్తుని మన పస్కా పశువు ఆయన వధించబడి దేనికి? తన రక్తం ఇచ్చి మనం కొనాలని. అర్థమైనా? తన రక్తంలో మనం కొనాలి. ఇప్పుడు రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టుకున్నాడు, మనం ప్రేమించాడు. ఎందుకు? లోపల ప్రత్యేకించుకున్నాడు. నేను మిమ్మల్ని కొన్నాను, నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నా మందిరము, నా శరీరము కనుక అమూల్యమైన నా ముత్యము కనుక ఎన్ని పేర్లు పెడుతుంటున్నాడు ఆయన. ఈ పేర్లు పెడుతుంటే మనం ఇక్కడి చేయమనుకుంటున్నాడు. నా దేవా, నా తండ్రి, నా రాజా, నా స్నేహితుడా, నా పరలోకనాథుడా, ఇంకా నా ఆశ్రయదుర్గమా, నా కోట, నా రక్షణమా, నా శీలం, ఇదిగా అనుకుంటున్నాడు. దాని కొరకే ఆయన తాపత్రతో ఎవరు ఉన్నట్లు నన్ను ఆరాధించేవాడు. నేను ఇంతగా ప్రేమించాను, వీళ్ళను ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టానే, ఇంతగా ప్రేమించి విమోచించానే, ఐగుప్తుని లోకం నుండి విమోచించానే, నా కొరకు ఒక జనాంగంగా కోరుకున్నానే, వీళ్ళు అలా ఆరాధిస్తున్నారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఉండాలి అర్థమైందా? కానీ వీడు ఆ ప్రభుత్వాన్ని పోయేది ఆ ఆరాధన పేరు తాపత్రపడుతున్నాడు. ప్రాణం పెట్టినందుకు ప్రేమించాడు. పాత్రలు వాడికి అర్థం కాదు, వాడు అంతా చూస్తూ వచ్చారు. కొత్తలోకి వచ్చేది మన ప్రభు వేదికి వచ్చి మన కొరికే రక్తం కార్చి సమాధి అయిపోయి తిరిగి లేచి ఎంత గ్రహించాడు, ఎంత గ్రహించాడు? పరలోకం కంటే ఈ లోకం కంటే ఈ లోకంలో అన్నిటికంటే అమూల్యమైన రక్తం, ఎవడు కొనలేని నిర్దోషమైన రక్తం, నిష్కలమైన రక్తం కనుక దానికి ఇంత మూల్యమైన చెల్లించలేము. దేవుడు కుమారుడి రక్తమే తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘమే కనుక ఆ రక్తంతో విమోచించాడు. ఎవరైతే దాన్ని అనుభవించాడో వాడైతే ప్రేమించాడు. ఆ ప్రేమికుడు కావాలి కనుక దేవుడు లోకం ఎంతో ప్రేమించను, లోకాన్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రారంభించాడు. దేవుడు సంఘమును ప్రేమించాడు. ఆ సంఘము ఏక కళంగం కానీ మచ్చ కానీ డాక్ కానీ అటు మరి ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని దాని కొరికే తను అప్పగించుకున్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను ప్రేమించాడు, నా ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరికే ప్రాణం పెట్టాడు. అది వాళ్ళకి ఆ యొక్క విలువ తెలవలే. వాళ్ళు ఆ రక్తం అంటే ఏదో వెలుగులో వదిలించాంలే, ఇంకా పైన పూసుకున్నామని మేక ధరించి ఇక రక్తం పూసుకొని వచ్చాం అని అనుకుంటున్నారు. వాళ్ళు అద్భుతాలు. అయితే మనకేంటి అద్భుతం? మన లోపల ఆ రక్తంతో విమోచించి వేశాడు. ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తులు ఈ లోకంలో బయటకు తీసుకొచ్చి మనల్ని ఒక సంఘముగా చేర్చి ఏమంటాడు? నన్ను ప్రేమించాడు. ఎవడు ప్రేమిస్తాడు? ప్రేమించాడు. ఎవడు ప్రేమిస్తాడు? కనుక ఎవడైతే విమోచించబడ్డాడు వాడు ఆయన ఆరాధించేది. విమోచన గీతములతో నేను స్తుతిస్తున్నాను. రండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటా. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య మోసరించి అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు. విమోచించాడు. ఎరించి అంధకార శక్తులను విమోచించాడు. కానీ ఈ లోపల మనం పాపంలో పడి చెడిపోతూ ఉంటుండగా పాపము నుండి క్షమాపణ చెడిపో వచ్చాడు. మొట్టమొదటి నేర్పించిన ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1:7 చదువుకున్నా. దేవుడి కృపా మహాదేశం బట్టి ఆ ప్రియుడు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధం క్షమాపణ మనకు కలిగినది. మన అపరాధులకి క్షమాపణ ఆయన రక్తం వల్ల వాళ్ళు కలిగింది. రక్తంలో విమోచన వచ్చామన్నారు కానీ వాళ్ళ పాప క్షమాపణ కూడా లేదు. రక్తంలో విమోచించబడి వచ్చారు. అయినా వాళ్ళు ఎంత కాపాడాడు? మనము ఆ గొర్రెపిల్లకి కాదు, క్రీస్తు ప్రభువుని మన పస్కా పశువుని వధించబడ్డాడు.
ఆ రక్తంతో మనం విమోచించబడ్డాం. ఆ రక్తంలో విమోచించబడ్డాం. ఎందుకు విమోచించబడ్డాము? మనకి ఆత్మ, ప్రాణం, దేవం కూడా కలగొట్టుకే విమోచించబడుకే. కానీ ఆయన సేవించేందుకు వచ్చాం. ఆయన కోరేంటి కనుక బలిర్పించండి. ఏం బలిర్పించాలి? మనము ఆరాధించండి. ఏమైనా ఆరాధించాలా? ఆరాధించండి ఎవడో ఆరాధిస్తాడు కనుక అది పుట్టుకొని రావాలి. ఆత్మతో సత్యముతో అది లోపల నుంచి రావాలి కనుక మనం గమనించామంటే మన మనస్సాక్షి కలగబడుతుంది. కానీ హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీడు సేవించేవాడు. 9వ అధ్యాయం 14వ చదువుకుంటాం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవులను విడిచి జీవుల దేవుడు సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అర్థమైనా? కనుక మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఇది నిర్దోషమైనటువంటి నిష్కలమైనటువంటి క్రీస్తు యొక్క రక్తం. దేవుడు తనలో అర్పించుకున్నాడు. ఏ పాపం కానీ నీ కొరికే నా కొరికే పాపాలు చేయబట్టాడు. మనసు ఇచ్చిందా ఆయన భరించాడు. అది పరిశుద్ధాత్మగా మనం చూపించినప్పుడు నువ్వు చదవాలి. నీ హృదయం ఆయన మరణించాడు తెలుస్తున్నా. నీ హృదయానికి అడిగాను రక్తం ఆచరణ చేస్తున్నా. నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన నీ కొరికి రక్తం ఆచరణ చేస్తున్నా. అది ఎట్లా రక్తం? అమూల్య రక్తం, నిర్దోష రక్తం, ఏ పాపం లేని రక్తం. పైగా ఆ రక్తం నీ మీదకి వచ్చిందంటే, నీ మనస్సాక్షికి వచ్చిందంటే ఇప్పుడు స్వేచ్ఛపడు, ఇప్పుడు ఆరాధించగలరు. కనుక ఈ దేవుని స్వేచ్ఛ, పాప క్షమాపణ, లోకము నుండి విమోచన, అంధకార శక్తుల అధికారం విడుదల, ఎవరితో గావించబడ్డాడో వాడు విచించి ఆయన ఆరాధించాడు. దేవా నన్ను విమోచించావు, నన్ను రక్షించావు, నన్ను కనికరించావు. అక్కడ పాతలో నువ్వు చూసావంటే రెండని మొదలు నేను నివసించాలనుకుంటున్నాను, నేను నివసించాలనుకుంటున్నాను, సంచరించాలనుకుంటున్నాను అని చెప్పి నాకుగా మందిరం నిర్మాణం చేయండి అని చెప్పి వచ్చాడు. వాళ్ళ కొరికే నాయకుడు కోరుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పులకు, పొరపాట్లకు, పాపాలకు అన్నిటి కొరికే మందిరం వాళ్ళు పెట్టాడు. ఆ మందిరంలో కట్టి దాని బలి, పాపరాట బలి, అపరాధ ప్రార్థ బలి, సమాధాన బలి, నైవేద్య బలి, ఇన్ని బదులు పెట్టాడు. కనుక ధర్మశాస్త్రం ఇచ్చాడు. దీన్ని జీవించాడు. తప్పేయాలి, పడవలు కాలిపోయింది, జీవించలేకపోయారు. కనుక మీ మధ్యలో మనం వస్తాడు. నా వంటి ప్రవక్త మీ మధ్యలో రాబోతున్నాడు అని ప్రభుత్వాడు. ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట వినకపోతే ఆ మాటలు ఎక్కువ నేరం వేసి మీరు అదే పాపుగా తయారయ్యారు. కనుక ఇప్పుడు ఆ దేవుడే దిగొచ్చాడు. దేవుడే దిగొచ్చాడు. ఆనాడు గొరిపిల్ల రక్తంతో వాడు విమోచించబడ్డారు. కొత్త వ్యక్తులారా, మీరు నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను కొన్నాను, విమోచించాను మిమ్మల్ని. రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుంటాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడేది, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలమునకు గొర్రెల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతుంది మీరు ఎదురు కదా. ఎట్లాంటి రక్తం ఇది? నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, ఏ పాపం పెరిగిన గొర్రెల యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ప్రభా ఎందుకు క్రైమ్ చేయించిన విమోచించాం. నా పాపాలు నేను బయటపెడితే నా నోడు ప్రేమించాను. నువ్వు ఒక్కడివి నా సృష్టికర్త కాబట్టి, నా సంగీతాన్ని నీకు తెలుసు కాబట్టి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నువ్వేమి ఎలా చేస్తూ తెచ్చినా అంత ఎరిగిన వాడే ఒక్కసారి నేను క్షమించడుకు కడిగేటుకు ఆ రక్తం అందుబాటులో పెట్టాడు. అర్థమైందా? ఎవరి తడుతున్నా క్షమించేస్తాడు అంత తేలిగ్గా. ఎందుకంటే క్షమించబడిన క్రైమ్ గొప్పది. మాకు స్విచ్ చేసాము, స్విచ్ చేయగానే ఫ్యాన్ ఇచ్చాము, సంతోషించాం. ఇంత బాగుంది, స్విచ్ అయ్యి లైట్ వచ్చాము. అయితే ఈ స్విచ్ దేనికి కనెక్షన్ ఉంది? ఆలోచించాం. ఇదంతా కూడాను మెయిన్ స్విచ్. ఆ మెయిన్ స్విచ్ నుండి ఎక్కడికి వైర్లు బయట ఉన్నటువంటి ఈ పోల్స్ ఉన్నాయి. పూర్వంతా ఈ స్తంభాలు ఉన్నాయి. దానికి కనెక్షన్ అవంతా కూడా ఇక్కడ ఉంది. సబ్ స్టేషన్ ఉంటాయి. సబ్ స్టేషన్ నుండి ఆ మెయిన్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ థర్మల్ స్టేషన్ నుండి అక్కడ ఎంతో మంది, కొన్ని వందల మంది, వేల మంది ఇంజనీర్లు పనిచేస్తూ ఉంటే నీకు ఇక్కడ కరెంట్ వస్తారు. ఏమైనా ఆలోచిస్తావా? ఈ దేశంలో స్విచ్ చేసినప్పుడు ఎంతమంది పనిచేస్తుంటేనో నాకు కరెంట్ వస్తుంది అని ఆలోచిస్తావా? మనం ఆలోచించాం. మనం ఏం ఆలోచిస్తాం? మంచి మేనల్లో కన్నా స్విచ్ చేసిన కరెంట్ లేకపోతే ఫ్యాన్ కన్నా తిరగకపోతే మనం గుర్తుంటే ఇక్కడ ఒక ఆఫ్ చేసింది ఎటువంటి తిడతాం. అది వస్తుంది. అర్థమైందా? కనుక ఇంత పని దాని వెనక తొలచుకునే నిమిత్తమే ప్రభా నేను విమోచించబోటుకాయ, నీ పాదాన్ని వచ్చుడికాయ ప్రభా నన్ను గొప్ప క్రైమ్ ఇచ్చిపోయింది.
నీ స్వరక్తం ఇచ్చినట్టుకున్నావు అని చెప్పి దాన్ని గుర్తించుకోవాలని ఉద్దేశం అవుతారు. కనుక ఆయన స్తుతించేవాడు కావాలని, ఆరాధించేవాడు కావాలని, దాని కొరకు ప్రత్యేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి దాని కొరకే ఎందుకు క్రయం చెల్లించాడు. కనుక క్రయంతో వచ్చినటువంటి ప్రజలు, నా స్వరక్తం ఇచ్చుకున్న ప్రజలు, నేను ప్రేమించినటువంటి ప్రజలు, ఒక్కొక్కరి వ్యక్తిగతంగా ప్రేమించాను, కుటుంబంగా ప్రేమించాను, సంఘంగా ప్రేమించాను. కనుక ఇప్పుడు వాళ్ళ ఆరాధన నేను కూర్చొని కోరుతున్నాను. ఇస్రాయేలు స్తోత్రం మీద ఆశీర్వాదం పరిశుద్ధ దేవుడిగా అలంకరించడం రాజుగా కోరుతున్నాను. అర్థమైందా? కనుక అప్పుడు వారు ఆరాధన పాత్ర ఉదయకాలం పెడుతూ వచ్చారు. భక్సింగ్ గారికి ప్రత్యక్షత ఇచ్చారు. ఈ ప్రత్యక్షత ఇచ్చి ఆరాధన అనేది ఈ గొప్ప దైవజనుల ద్వారా ఈ ప్రత్యక్షత తీసుకొచ్చి ఇదే చివరి ప్రత్యక్షత. ఇది అయిపోయింది, వేరే లేదు. ఇదే ప్రత్యక్షత. ఈ ఆరాధనలో నేను నేర్చుకోవడం తప్ప మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా వచ్చే ఆరాధన మనం నేర్చుకోవడం తప్ప ప్రణాళికలో మొట్టమొదటిగా ఈ ఆరాధన పాత్ర దేవుడు ఆయన రూపురేఖలను చూపిస్తూ వచ్చాడు, అక్షరాలను చూపించబడుతూ వచ్చాడు. 2వ 3వ అధ్యాయం చూస్తే సంఘము 7 సంఘాలు ఉండే బలహీనతలు, కొరతలు, లోటుపాట్లు, నీవు నేరగొట్టుకుని మాపాలన్నాను, నువ్వు మారుమూసుకుందు, అరే మారుమూసుకుందాడు మహామారుమూసు ఏంటి అంటే ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ లోటు ఒకటి చూపిస్తాడు. జయించువాడు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆత్మ సంఘంతో చూపించిన మాట చెవిగేవాడు ఉండేగా. అర్థమైంది? అక్కడిగా దాని కొరికే ఆయన మందిరం మాట్లాడతాడు. చెవి వాడు ఉండేగాక, చెవులుగా చెవి ఏంటంటే చెవులు చెప్పేవాడే, చెవులు చెప్పేవాడే. ఇప్పుడు ఏంటంటే మీ చెవులు పడతాను, మీ చెవులే పడతాను, చెవులు చెప్పేనంటే అమ్మాయి తాగి చెప్తాను. అర్థమైంది? చెవులే ఆర్థిగా చెవి వాడు ఉండేగాక ఆత్మ చెవి లోపల ఉంది కానీ విను దాని కొరికే. కనుక ఆ ప్రభావాలు అంతకు కూడా ఆయన క్రయం చెల్లించి ఎవరు చూపించాలనుకుంటున్నాడు? చూడరా సైతానా నన్ను చూడు, నేను వాడు కొన్నాను చూడరా, వాళ్ళని ప్రేమిస్తున్నాను చూడరా, వాళ్ళ కొరకు నేను రక్తం చేస్తాను చూడరా అని చెప్పి అంధకార శక్తులు చూపించాలని, లోకాన్ని చూపించాలని ఆ ప్రభువారు తన కొరకు ఒక జనాన్ని కావాలని చెప్పి క్రయమించుకున్నాడు. ఆ క్రయం ఎవరైతే ఎదిగారు వాళ్ళు ఆరాధించారు, ఆరాధనలు ప్రవేశించారు. దాని కొరికే మనం స్థలాన్ని కేటాయించుకున్నాము. దాని కొరికే ఆరాధించి దేవా ఎంత గొప్ప క్రయం ఇచ్చాననుకున్నాను, ఎంత గొప్ప క్రయం. కనుక ప్రభు ఎంత గొప్ప క్రయం అంటే నువ్వు కొనలేవు, అమూల్యమైనది, దానికి మూల్యం లేదు. ఆయన సన్నిధి కొనలేవు, ఆయన స్వరాన్ని కొనలేవు, ఆయన కృపను కొనలేవు, ఆయన క్షమాపణ కొనలేవు, ఆయన ఇచ్చి విలువైన కూడా నువ్వు కొనలేవు. ఉచితం నీకు నాకు ఉచితంగా ఇచ్చిన చెప్తున్నాయి ఆ ప్రభావం శిలువకి ఎత్తుచున్నాను. కనుక ఎట్లయ్యాడు? అభివృద్ధి శిలువకి విడుదల అయ్యాడు. ముంచు కత్తించి వాటిని మౌనమునట్టుగా అడిగాడు. నీ శిక్ష నా శిక్ష భరించుడికే మౌనం వెళ్తున్నాడు. కనుక నీది కాదు, నాది కాదు, మనది కాదు, ఇది ఆ శిక్ష మనది కానే కాదు, మంది ఆయన కానే కాదు. కనుక ఏ పాపం వెళ్ళినటువంటి ఆయన చూసుకోబడుతున్నాడు, లాభపడుతున్నాడు, ఉద్యోగానికి వినిపిస్తున్నాడు, పెరిగవానికి తన తల వెంట్రుకలు గడ్డము అందిస్తూ ఉంటున్నాడు. ఆ ముడిగిడి పెట్టారు, కొడాలు కొడుతుంటున్నారు, మేకలు బిగించారు, లాభపడిపోతున్నారు, ఎత్తి నాటారు. అప్పుడు వారు ఎంతమంది ప్రేమించారు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరువులు మీరేం క్షమించారు. అది ఆయన ప్రేమ, ఆయన మనస్సు, ఆయన హృదయం, ఆయన రక్తం, ఆ రక్తంలో వచ్చే మాట. సైతానుడు అభ్యర్థులు కలిగి చేయలేకపోయాడు. అర్థమైందా? వాడు ఏమో చేస్తామనుకున్నాడు, వాడి వల్ల కాలే. కనుక ఆ రీతిగా నన్ను అంత గొప్పగా క్రయించుకున్నటువంటి ఏం మాట్లాడుతున్నాడు? ఎంత గొప్ప క్రయించినట్టున్నాను, నన్ను ప్రేమించేవాడు కాదు. నా దేవా, నా తండ్రి, నా రాజా, నా స్నేహితుడ, నా ఆశ్రయమా, నా కోట, నా రక్షణమా, నా శీలమా, ఇది కావాలి. కనుక దావీదు దాన్ని అనుభవించి అనేక అనుభవాలు కూడా వెళ్ళి ఏమంటాడు తెలిసిన రండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం అనేక అనుభవాలు అనుభవించి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 29వ అధ్యాయం 11 వచ్చిన వరకు కలిసి చదువుకుంటాం. 12 కలిసి చదువుకుంటాం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్వం ఉండగా యెహోవాకి స్తోత్రం చెల్లించింది.
మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరం స్తోత్రాలు. యెహోవా భూమి ఆకాశాలందు సమస్తము నీ వశము, మహాత్మ్యమును పరాక్రమను ప్రభావమును తేజస్సును కంటే నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనం నీ వలన కలిగిన, నీవు సమస్తమును ఏలువాడును, బలము పరాక్రమం నీ దానములు హెచ్చించువాడును, అందరికీ బలించువాడు నీవే మా దేవా. మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము, ప్రభావం నీ నామను కొనియాడుచున్నాము. నీదే, నీకే, నీ వల్లనే, నిన్నే చెప్పింది. అది దేవుడు కావాలి. ఆ దేవుడు అంటాడు, నా మందిరము, నా బిడ్డలు, నా సొత్తు, నా జనాంగము, నా స్వకీయ సాంపాద్యము, నేను ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు కనుక నాకు రాజుని యాజక సమూహము అని ఆయన ఎక్కడి నుంచి అంటుంటే ఇక్కడ అంటాడు, దేవా నీదే, నీకే, నిన్నే, నీ వల్లనే, నీ వశమే. ఇది కాదు. ఎవరికి ఈ ప్రేమను పట్టుకుంటున్నాడు? దావీదు అనేక అనుభవాలు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు అంటాడు, నీదే, నీకే, నీ వల్లనే, నీ వశమే, నిన్నే. మనం అంటే నాదే, నేనే, నన్నే, నాకే, నా వల్లనే. అర్థమైందా? ఇది సచ్చేదానికి మనం మందిరం. అర్థమైందా? ఈ మందిరాన్ని పడగొట్టు 3 రోజులు వెళ్తా అన్నాడు. వాళ్ళకి అర్థం కాదు. 46 ఏళ్ళు కట్టాడంట. అంటే ఉంటాడు, నా శరీరం అనే మందిరం, నా శరీరం అనే మందిరం. కాబట్టి నేను మీ పాపాలను కొడుకు మరణిస్తున్నాను, బలిపోతున్నాను, చనిపోతాను, తిరిగి లేస్తాను. లేచిన తర్వాత అప్పుడు చూస్తావా? లేచిన తర్వాత చూస్తావా మందిరం అంటే ఏంటో? లేచిన తర్వాత చూస్తావా మందిరం ఏంటో? కనుక నా శరీరం మీద తీసుకోవాలని కోరుతున్నాను. కనుక నా జీవులో బయటపడేయాలని కోరుతున్నాను. మీకు శిరస్సుగా ఉన్నాను కోరుతున్నాను, మీ తండ్రిగా ఉన్నాను కోరుతున్నాను. కనుక అందరూ ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. అదే ఆయన ఆశ, ఆయన తాపత్రయం. కనుక దాని కొరకు పరిగెత్తి వచ్చాడు. అర్థమైందా? దాని కొరకు మన ద్వారా ఏం లాభము? మన ద్వారా ఏమి లాభము? ఏం లాభం ఉందా? సమిగి, ఒడిగి, ఏడిపే, బాధే, ఇవన్నీ కనుక ఎట్లుంది? వాడు ఐగుప్తుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఆయనకి ఏం లాభము? ఏం లాభం? వాడుకు తుడిపెట్టేసి ఇక్కడ ఒరే సల్లి ప్రజల గుడిగా వాళ్ళ పెరిగి వాడు సాగుండా అని చెప్పి అదే చంపేసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ భూముల నాశనం చేసేచ్చు కదా. ఇంకోటి కొత్తది సృష్టించుకుంటా అనేసిన ఎంత అవినీతిగా ఉన్నా తిరుగుబాటు చేస్తూ అంటే కూడా యుగాంతంలో మనకి బుద్ధి కలగని చెప్పి వాడికి చరిత్రంతా రాసిపెట్టి చూడు ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా మేము ఎంటబడుతున్నాడు చూడు అని చెప్పి మన ఎంటబడుతున్నాడు. మనగా ఆయన ఎంటబడి మనగా దాన్ని ప్రేమించింది, ఆయన మాట్లాడే ప్రేమించాడు. ఇంకా మనగా దాని వైపు తిరిగింది, ఆయన మన వైపు తిరిగాడు. మనగా దాన్ని ఏర్పరచుకునేది దేవుడే ఏర్పరచుకున్నాడు. మనము గీతులతో కాము కనుక ఎవడు లేడు, దేవుడు వెతికిన వాడు ఎవడు లేడు కనుక మన దేవుడు వెతకలే, ఆయన వైపు తిరగలే, మనకి సంవత్సరం తెలియవు. ఆయనే వెంటబడ్డాడు. ఆయన వెంట కొంచెం మంది వేసుకున్నాడు, వేసుకుని బయట చేతులు పడుకుని ముందు వేయండి, ఒళ్ళు పెట్టుకుని భయపడు వీడు బాగున్నారే కనుక నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను. ఎంత సడుగు మంది, ఎంత గొడుగు మంది, ఎంత 7 మంది వీళ్ళని చూస్తుంటే ఏముంది? మన ద్వారా లాభం ఉందని వంబిట్లాగే అంత ఆయనమే, క్షమాపణ ఆయనమే, ఉదయం కడగడం ఆయనమే కనుక మనం కొనడం ఆయనే కనుక మన అక్కలు తీర్చడం ఆయనే, అంత ఆయనే. అది ఎందుకు తాపత్రయం అంటే నన్ను ప్రేమించేవాడు కాదు, నన్ను ప్రేమించేవాడు కాదు. నువ్వు ఇంత చేసినా నేను ఎంత వెంటబడుతున్నా చూసావా? నువ్వు ఇంత చేసినా నేను ఇంతగా తీరుస్తున్నాను చూసావా? ఇంత చేసినా కూడా నువ్వు కరిగిస్తున్నాను చూసావా? ఇంత చేసినా కూడా నేను ఎంటబడుతున్నాను చూసావా? కానీ ప్రేమ అంత గొప్పది కనుక ఈ ప్రేమను ఆధారం చేసుకుని వెయ్యాలి. ప్రభా నేను ఇంత చేసినా ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు, నా ద్వారా నీకు ఏ లాభం లేకపోయినా ఎంత చేస్తున్నావు ఏంటంటే నీ ప్రేమ అంటారు, నీ ప్రేమ అంటారు. ఆ ఒక్క ప్రేమ దాని గురించి అక్కడ లేదా ప్రేమ, దాని గురించి తాపత్రపడి దిగి వచ్చాడు, దాని గురించి తాపత్రపడి దిగొచ్చి అంతలోపులను కలెక్ట్ చేయించాడు. దేని కొరికే? ప్రేమ కొరికే. లోకాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. తండ్రి మీరేమి చేయించిన మీరు అడిగారు, వారు క్షమించుకుంటున్నాడు. సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. దేని కొరికే? అది ఏమాత్రం కళంగం లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా, డాగు లేకుండా, కళంగం లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘముగా, మహిళల సంఘముగా ఉండమిత్తమే. దాని కొరకే తనతో అప్పగించుకొని వాటి మీద ఉదయంతో స్నానం చేస్తున్నాడు, కడుగుతున్నాడు. ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ నుండి రక్షించాడు. వాడు ప్రభా ఎందుకు ఇంతగా కై చేయించామంటే అక్కడే ప్రేమ ఇక్కడికి వచ్చాను, ఆ ప్రేమ కొరకు వచ్చాను. జంతువులుగా నన్ను ప్రేమించేది, పక్షులుగా నన్ను ప్రేమించేది, నక్షత్రాలుగా నన్ను ప్రేమించేది, సృష్టిగా నన్ను ప్రేమించేది, చేపలుగా నన్ను ప్రేమించేది. కనుక ప్రేమించడానికి సరైన వ్యక్తి ఎవరు అంటే నువ్వు,
మనల్ని తయారు చేశాడు. తన రూపంలో, తన పోలికలో మనకి ఆత్మనిచ్చి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మనకిచ్చాడు. ఎవరికి లేదు ఈ శ్లాఘ్యత, ఎవరికి ఈ శ్లాఘ్యత లేదు, మనకిచ్చాడు. కనుక ఈ తాపత్రయం కొరకు పరిగెత్తా వచ్చాడు. ఆ వెళ్ళలేని అమూల్యమైన ముద్ద ముట్టుంటే, కలిగిందని అనిపిస్తుంటే, ఎందుకంటే అక్కడ వెళ్ళలేదు అమూల్య ముద్ద ఉంటుంది. దాని కొరికే, దాని ఖరీదంత అంటే నాకు కలిగినంత ఇచ్చేస్తున్నా, అది కావాలి నాకు. కలిగిందని అమ్మేసి ఆ పొలాన్ని కొంటున్నాడు. ఏంటి ఆ పొలాన్ని కొంటున్నావయ్యా అంటే ఏమంటాడు, దాన్ని దాచడం ధనం ఉంది, ఆ ధనం ఎంత గొప్పదంటే నాకు కలిగిన దానికి అంతటికంటే విలువైంది. ఒక్క మాట అన్ని తలంచుకొని, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానే, ఆ ఒక్క మాట కాబట్టి తాపత్రయపడుతుంది. అర్థమైందా? నా నా బిడ్డ, నా స్వకీయ సామర్థ్యం, నా రాజ్యం, నా సొత్తు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, నా వెళ్ళలేని అమూల్యమైన ముత్యం, నా వెళ్ళలేని అమూల్యమైన దాచబడిన ధనం. ఏంటి నీ ప్రేమ? అదే అక్కడ లేదు, దానిపై తాపత్రతో వచ్చాడు. బయలుకి వస్తుంటే ఆ బలే మాట్లాడుతుంది నాటాడు బలలో. కనుక ఎందుకు ఇది కలిసి చెల్లించావే అంటే, నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ సింహాసం నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితో ఉండే భాగ్యం నాకెందుకు, నువ్వెంత విలువైన వాడు అంటే నా ప్రాణం కంటే, నువ్వెంత విలువైన వాడు అంటే నా పరలోకం కంటే, నువ్వెంత విలువ అంటే నా రక్తం కాచిన పర్వాలేదు, నువ్వు కావాలి నాకు. అంతగా నిన్ను ప్రేమించా. అంతగా ప్రేమ ఎవరికి అనుభవించాడు వాడు స్థితించాడు, వాడు ఆరాధించాడు. ప్రభా ఎంత విలువ నాకు ఎవడు కట్టాడు, ఎవడు కట్టాడు ప్రభా, ఏమి చెల్లించేది, ఏమి స్థితించేది, ఏమని ఆలోచించని చెప్పి అంత తలుచుకొని ఒక్క మాట, ప్రభువా ఇంతటి ప్రేమకు నేను పాత్రుడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఒక్క మాట నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటే దాని కొరకు పరిగెత్తుకొని వస్తూ ఉంటున్నాను. కనుక దాని కొరకు మనము మందిరంగా కట్టబడాలి. తర్వాత వాళ్ళ విషయంలో తర్వాత 4 మాటలు చెప్తాను. ఇప్పుడు విమోచింపబడినటువంటి వారు ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన స్థుతిస్తూ ఉంటే, కనబడుతూ ఉంటే ఆయన మన మధ్యలో ఆశీర్వాదం కానుకుంటున్నారు. కీర్తన 22 కీర్తన 22 కీర్తన 22 నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీర్వదించావు. రెఫరెన్స్ బైబిల్లో చాలా బాగుంది. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీర్వైన పరిశుద్ధ దేవుడు ఉన్నావు. రెఫరెన్స్ బైబిల్ అప్పుడు చదువుతుంటే బాగుంటుంది. ఇక్కడ తీసేసాడు, చాలా బాగుంది, మంచి ట్రాన్స్లేషన్. అంటాడు నీవు ఇశ్రాయేలు చేయు, ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీర్వైన పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు అలంకరించమన్న రాజుగా అనుకుంటున్నాడు, అలాగైనా రాజుగా అనుకుంటున్నాడు. కనుక మనము ఆయన అలంకరించాలని, మన ప్రేమగా పాత్రుడు కావాలని, ఆయన చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని ఎంతగా నన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు అని చెప్పి ఎరుగుటిగా నేను తలుస్తూ వచ్చాను. కూడా ఎంతగా నన్ను ప్రేమించాయని ఎంతటి వాడిని ఏనాడో సత్యనారాయణ వచ్చినాను. నా సంగతి నాకే తెలియదు, కోమడి కూడా జన్మించాను, నా సంగతి నాకే తెలియదు, ఏదో తింటున్నా తాగుతున్నా, నెమ్మదిని బతుకు బతికా. రోజు చచ్చిపోలే ఏంటి అని చెప్పి ప్రశ్నలు వచ్చాయి, జవాబు దొరకలే. దేవుడిస్తాడని చెప్పి ఇంటి నుంచి పారిపోయి కూర్చొని ఈ ఖాళీలో కూర్చొని కాస్త వెనకాల కూర్చొని వచ్చింది. ముసల్మానం ఎడచరు ముసల్మాన్ ఉంటుంది కదా, ఒకసారి లేచి నిలబడుకుందాం. ఒకసారి లేచి నిలబడుకుందాం. ఎట్లా తెచ్చుకోవాలా అని అనుకుంటూ ఉంటుండే కదా, తీరుస్తాడు రాడు. కానీ నా మాటలు ఏమి వినిపిస్తుంటే నా పాపం ఎందుకు గుర్తుకొచ్చింది, ఏడుస్తున్నాను, నా పాపాలను పట్టుకుంటూ ఉంటున్నాయి. ఈ గ్రంథం ఉంటే మన పాపాలు జీవించేది. కనుక ఏడుస్తున్నాను, తిరిగి విడుదల నిజమే దొంగబతుగా అబద్ధాలు ఉన్నా చెడిపోయినా ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఎమ్మగ పెట్టుకొని ఆ దేవుడికి వెళ్ళింది అని ఏడుస్తూ ఉంటే, కనుక నా పాపాలను కనబడుతూ ఉంటే ఏంటి నేను ఏడుస్తున్నాను అంటూ ఉంటే అది నా వంక చూడాలి. ఎదురు చేసి చెప్పింది అన్నాడు కదా, ఇవే కాదు నేను కూడా జీవించాను. ఈ పాపానికి పరిహారం చేసేది తీసుకుంటే లోక రక్షకుడు, లోక పాపాలను వస్తున్నట్టు దేవుడి కొరకు, యావత్ మానవుడి కొరికే పరిశుద్ధ రక్తం కార్చాడు.
జన్మలో పాపమే, జీవితంలో పాపమే. ఏ పాపమైనా ఆయన మన కొరకే పాపం చేపట్టాడు. ఆయన నీ శిక్ష నా శిక్ష భరించాడు, పరిశుద్ధ రక్తం కార్చాడు, సమాధి లేచి నువ్వు నమ్మితే చాలా అన్నాడు. చిన్నమందం అంతే. బాగా దొరికిపోతున్నాడు కనుక పాపాలు చూపించింది ఆయనే, పరిహారం చేసి ఆయన చూపించింది ఆయనే, క్షమించేవాడు ఆయన పేరు చేశాడు. నా గడుపు అనుభవించినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. భారం దొరికిపోతున్నాడు. ఏం చేయలేదు అన్నాడు, ప్రార్థన చేస్తామన్నాడు. నాకు రాదన్నాడు. నేను ఇప్పుడు చెప్తా, ఇద్దరు వచ్చిన ఒకటికి వచ్చాం. ఏసే బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, శిలువ లేదు, పదవి లేదు, ఏది లేదు. ఇద్దరు ఒకటి చిన్న ప్రార్థన ఆయన ఏసయ్యా పాపనయ్యా, దొంగనయ్యా, అబద్ధికుడయ్యా, చెడిపోయినానయ్యా, నాలో ఏమొచ్చింది తండ్రి, ఈవేళ మరణిస్తే నరకానికే పాత్ర వేసా, నా పాపాల కొరికే విశ్వలో బలిపడాలంట నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించున్నాయన, క్షమించావయ్యా, నీకు వందనాలు. ఈ పాపేశ్వరాన్ని కడుగుటిగా నీ పరిశుద్ధ రక్తాన్ని, పావన రక్తాన్ని కాల్చావని కడుగునాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. నువ్వు చనిపోయి అలాగే వెళ్ళిపోయిందంట. మూడవ నాడు మృత్యుంజయుడు తిరిగి వచ్చావంట. నీ ఒక్క సమాధి ప్రపంచంలో కాడి వెళ్ళంట. నా లోపలికి వస్తావుంటుంది. నానైనా వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణం, నా దేవుడు నీ చేతులు పెడుతున్నా. నేటి నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థన 44 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు యేసయ్య పాపనింటి ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, ఉద్దేశించి ఇచ్చాడు, లోపలికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. కనుక బైబిల్ కొనుక్కున్నా చదువుతుంటే అది ఇతరుల పుస్తకం కాదు. మోకాళ్ళ చదివేవాడు మాట్లాడతాడు. కానీ తిరుపతి అనుకుని కన్యాకుమారి ఆపేస్తే ఏడు మాట్లాడేది చెప్పి మోకాళ్ళు చదువుతూ ఉంటే ఒకసారి స్వరవుడు కానీ ఎవరో మాట్లాడుతూస్తే మన అదే అదే వాక్యం. ఆశ్చర్య ఓహో మాట్లాడతామని చెప్పి సంతోషం తట్టుకోలేక తలుపు గడిపెట్టి నాట్యం ఆడి కింద పడి ఆపుతండి ఆపు. ఎంత సంతోషం. నా డబ్బు మీద, చదువు మీద, తల్లి మీద, స్నేహితుల మీద, లోకం మీద, తిరుపతి అనుకుని కన్యాకుమారి చేసిన యాత్రల మీద అంత సంతోషం, అంత నెమ్మది, అంత ఆనందం. కనుక ఏడ్చారు. అయ్యా 10 సంవత్సరాల కింద చేసింటే ఇంత దుర్మార్గం కాబట్టి గాడి గురికి వస్తుంది, పంది గురికి వస్తుంది, కుక్కమా చూస్తున్నా కూడా చెప్పమని ఏడ్చా. అంత సంతోషం. అంతేకాదు కడు తిరిపించాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమా బాయ్, బిడిసీడు బాయ్, అబద్ధం బాయ్, దొంగతనం బాయ్, ఎదురు మార్పు. మా అమ్మ మన చూసి మా వాడికి పిచ్చి పెట్టిందని పిచ్చాత్మకలు చేర్చారు 3 రోజులు. అంతేకాదు ప్రార్థన జవాబిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు చనిపోతే నా దేవుడికి ఎడతాను నమ్మిక ఇచ్చాడు. లోపల తాపత్రం పెట్టుకుంటుంది. దేవుడి బిడ్డలు ఎక్కడా, దేవుడి సన్నిధి ఎక్కడా, దేవుడి వాక్యం ఎక్కడా, దేవుడి ప్రజలు ఎక్కడా, కనుక ఆయన పాటలు ఎక్కడా, ఆయన స్వరం ఎక్కడా అని చెప్పి తాపత్రపడుతూ పరిగెత్తూ ఉంటున్నాను. అర్థమైందా? కనుక పరిగెత్తుడు దేవుడు చూపించాడు. రారా ఇదిరా సంఘం అని చెప్పి చూపించాడు. అందులో రాగానే వాడు ఆరాధిస్తుంటే, వాడు పాట పాడుతూ ఉంటే ఇట్లనే ఆరాధించలేదు, ఏది నేను ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావయ్యా అని చెప్పి మొట్టమొదటి నేను నోరు తెచ్చి ఆరాధించినప్పుడు నేను ప్రభా నేనేం చెప్పలేను, నా వల్ల కాదు, వాడు చూడు ఎంతో సంతోషంగా పాట పాడుతున్నా, ఎంత ఆరాధిస్తున్నాను. ప్రభా ఈ దుర్మార్గులను నువ్వు క్షమించావయ్యా, నీకు స్తోత్రం అన్నాను. అంతే ఒక మాట. అదే ఆయన కాల్చింది ఒక్క మాట. ఇప్పుడు మనం సరిగినా గొడిగినా ఏడ్చిన 46 ఏళ్ళు అనుభవాలు. ఈ 46 ఏళ్ళలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఎన్ని అపవిత్రులు, ఎన్ని చెడిపోయిన సంగతులు, ఎన్ని ఆయన ఆశ పెట్టింది, ఎంతగానో నష్టపరిచింది, ఎంతగానో గాయపరిచింది. ఇంతలో ఉన్నప్పటికీ ఏమన్నా మళ్ళా వాక్యం అందిస్తూ నేను క్షమించడానికి వస్తున్నా, నిన్ను కడిగేసానికి వస్తున్నా, నా ప్రేమతో చూడు, నా కృపా క్షమాపణతో చూడు, నాక విస్తారమైనటువంటి నా ప్రేమ చూడు, విస్తారం నా కృప చూడు, రోజు అనిపిస్తూ ఉంటే ఇంతగా ఎవడు నన్ను ప్రేమించడు, ఇంత ఎవడు నన్ను ప్రేమించాడు. కనుక ప్రభా ఏమని స్తుతించేది, నేను ఏమని వినాడిది, బాధలను చూస్తూ ఉంటే బాధలంతా కూడా అంతా ఏడిపే నిన్ను కాల్ చేస్తా, నిన్ను కత్తితో చంపేస్తా, తెగులతో చంపేస్తా అని అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నేను చేరదిస్తా, నేను ముద్దు పెట్టుకుంటా, మళ్ళీ నీ పట్టణం నేను సమృద్ధిగా ఇస్తా, మళ్ళీ నేను శత్రువుల బారిని తప్పిస్తా. ప్రతి పత్రిక చూడు కావాలంటే, ప్రతి ఇక చిన్న చిన్న పుస్తకాలను చూడు కావాలంటే ఎన్ని తెగుళ్ళు అంటాడు, ఎన్ని అంటాడు. మళ్ళీ నేను తోడుగా ఉంటా, సహాయపడతా, నా ఆత్మ మందులో ఉంది, భయపడకండి, నేను సహాయపడతాను, ప్రేమిస్తాను, మనం కోరుకుని చేస్తాను, ఆశీర్వాద ఆస్తులుగా చేస్తాను, శాపాసంలో ఆశీర్వాదం మారుస్తాను. ఎన్ని వాగ్దానాలు చూసి ఎందుకు ఆడి పట్టిన మాట్లాడబట్టింది. అది ఎవరితో గుర్తించుకుంటాడో దేవా, గుర్తించుకొని ఇంత పాపం చేస్తామా కాదు, అది గుర్తించుకొని ప్రభా ఇంతటి ప్రేమతో ఎవరు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇది గుర్తించుకొని నిప్పుడున్న ప్రేమతో నిన్ను ప్రేమించాలి ప్రభా. ఇంక నేను పాపాత్మలు కాకూడదు ప్రభా,
నేను బలహీనగా కాకూడదు ప్రభా, నేను ఏడిపించకూడదు ప్రభా, నేను చదవకూడదు ప్రభా, నేను గుణకూడదు ప్రభా అని ఆ స్థాయికి వచ్చాడు. దేవుడు ప్రేమించు వారికి అని ఆయన సంకల్పం చూపుగా పిలవడం వారికి మేలు కలుగుడిగా సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు ప్రభా. దాన్ని ఏమన్నా రాని నేను నిన్ను ప్రేమిస్తాను. ఆ స్థాయికి కూడా కావాలి. నా కొరికే వస్తున్నాడు ఆయన అందరూ కనుక ఇది ఇంకా పశువుల వాళ్ళు ఉంటామా కాదు, ఎదగదు. దాని కొరికే మనకు పైకి తీసుకొచ్చి వెళ్తాడు. అపోస్తలులు, ప్రవక్తలు, కాపులు, ఉపదేశకులు, సువార్తలు ఇచ్చి మనం సరిదిద్దుతూ చక్కవరుస్తుంటున్నాడు. కానీ ప్రభా నాకు మందిరం ఇచ్చావు, నేను ఆరాధించడానికి ఒక మందిరం ఇచ్చావు, ధూపం వేడిగా మందిరం ఇచ్చావు, నిన్ను ప్రేమిస్తున్నావు రుజువు చేసే ఒక గుంపు చేరేక మందిరం మాకు ఇచ్చావు, నీ స్వర్గం ఇచ్చుకున్నావు అని చెప్పి ఒకడు ఆరాధిస్తూ ఉంటే ఆశ్చర్యం. ఒక కుటుంబము అగ్ని మంటల్లో చిక్కుబడిపోయి అగ్ని మంటల్లో చిక్కుబడిపోతే ఒకతను సాహసించి లోపలికి వెళ్ళి అందరూ రక్షించాడు. ఒక్కడు మాత్రము ఒక కాలు తీసేసి వచ్చింది, ఒకడు మాత్రము కాలు పోయింది. 700 బతికించాడు, సాహసించి తీసుకొచ్చాడు. వాడు దాన్ని మర్చిపోలేకుండా ప్రతి సంవత్సరము వాడు ఇల్లు కాలినటువంటి తారీఖు జ్ఞాపం చేసుకోవడానికి ఈ రక్షించిన వ్యక్తి 2000 మైళ్ళలో ఉంటే పని కట్టుకుని మొత్తం వెళ్ళేవాడు అంటారు. మొత్తం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటారు, అయ్యా నువ్వు మా ఆయన రక్షించకపోతే మేమందరం దహించబడిపోయాడు. ప్రతి సంవత్సరం పని కట్టుకుని 2000 మైలు వాడు వెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్పొచ్చానికి 2000 మైలు వెళ్ళి అంటారు, అయ్యా నీకు నిండా వందనాలు, నువ్వు మమ్మల్ని కానీ ఆ అగ్నిగుణం నుండి రక్షించబోతే ఎవరు సాహసించిపోయారు, నువ్వు సాహసించి వచ్చావు, మమ్మల్ని కట్టేసావు. ఒక్కటి మాత్రం కాలు పోల్చాడు, కాలు పెట్టి అంతవరకు వాడిని తీసుకొచ్చాము కనుక నీకు నిండా వందనాలు అని చెప్పేదానికి ప్రతి సంవత్సరం ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని 2000 మైలు వెళ్ళి చెప్పామంటే రాబోయే నరకం నుండి నిత్య నరకాల నుండి తప్పించేటువంటి ఆ దేవుడికి ఏమైనా ఆరాధిస్తున్నావా, ఏమి స్థుతిస్తున్నావా, గెలవస్తున్నావా? దాని వరకే నాకు కావాలి. నా మందిరం, నా ప్రజలు, నా స్వకీయ సాంపాద్యము, నేను స్వరకరించుకున్న సంఘము, నా బిడ్డలు విమోచించబడినటువంటి వాళ్ళు, వాళ్ళు నన్ను ప్రేమించాలని ఆ ప్రేమ రుచిపోయాలని చెప్పి వాళ్ళ కొరకే నేను బలిపి చూడు, నా ప్రేమ చూడు, దీని ప్రతి మీరు ఎలా ప్రేమిస్తున్నారు అని అంటూ ఉంటే ఎవరైతే ఈ ప్రేమలో పట్టుబడిపోతాడో, ప్రభా ఇంతటి ప్రేమతో నన్ను ప్రేమించలేదు ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఎవరికి అంటాడు వాడని కాదు. కనుక ఇది గుర్తుంచుకొని కాసేపు మన దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రేమిస్తున్నా రుజువు చేస్తాం. వచ్చే ఆదివారం మీకు సంపూర్ణ